వచ్చేసాం. ఇక మంకీస్ ఇదిగో రోడ్డు మీద అదిగో మంకీస్ తింటున్నాయి. ఇదే ఫస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇక్కడ సేఫ్టీ సూపర్. హాయ్ ఆల్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేయడానికి టైం దొరికింది. సో లాంగ్ వీకెండ్ కదా. సో మనకి హైదరాబాద్లో నియర్ బై లక్నవరం అని ఈ కేబుల్ బ్రిడ్జ్ అండ్ దీనికి ఆనుకొని ఒక ఐలాండ్ ఉంది. సో ఐలాండ్కి వచ్చాం. 1 day స్టే, జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ సిటీ మోడ్ అండ్ వర్క్, టేకింగ్ ద బ్రేక్. సో 1 day రిలాక్స్ అవుతాం. హాయ్ చెప్పి డాడీ లోక్షి. బాగుందా ప్లేస్? చుట్టూ వాటర్, ఐలాండ్ బాగుంది కదా. ఎంజాయ్ చేద్దామా? ఓకే నానా. లోక్షి లెట్స్ గో. సూపర్ డాడీ, స్పెట్స్ బాగా పెట్టుకో. సో ఇది ఫస్ట్ ఎక్స్టెన్షన్, ఇది కేబుల్ బ్రిడ్జ్. ఇది దిగాక బోటింగ్ పాయింట్ ఉంటుంది. సో మన కోసం బోట్ వెయిట్ చేస్తుంది. సో అది ఎక్కేస్తే మనల్ని ఐలాండ్ దగ్గర తీసుకెళ్తాడు. సో ఇది విలేజ్ వచ్చేసి లక్నవరం అండి. ఇది ఫ్రమ్ హైదరాబాద్ 250 kilometers చూపిస్తుంది. 3.5 hours వచ్చేసాం. అంతా మ్యాక్సిమం హైవే, జస్ట్ ఒక 6 kilometers విలేజ్ రూట్ ఉంటుంది అంతే. బట్ రెస్ట్ ఆఫ్ ది జర్నీ అంతా హైవే. హ్యాపీ పాత్, ఎటువంటి ట్రబుల్స్ ఉండవు. ఓన్లీ థింగ్ ఇక్కడ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ బెటర్ క్యారీ ఏ క్యాష్, ఎందుకంటే మొబైల్ నెట్వర్క్స్ ఉండవు కాబట్టి యూపీఐస్ ఉండవు. సో బెటర్ క్యారీ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్. అన్నా ఇటు చూడు, లెట్స్ గో. ఇక మనం ఇప్పుడు అక్కడ ఉన్న ఐలాండ్కి వెళ్ళిపోతాం. ఓకే, అదో అక్కడ ఐలాండ్ ఉంది చూసావా, అక్కడ వెళ్ళిపోతాం. స్పెట్స్ పెట్టుకో, పెట్టుకో డాడీ, పెట్టుకోనా. డాడీ హాయ్ చెప్పు. మనం అగో అక్కడ ఐలాండ్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు. యూటర్న్ తీసుకున్నాం నాన్న. గట్టి పట్టుకోవాలి ఒకసారి. Yay!
సో ఇదే మేము ఉండే స్టే, ద ప్రాపర్టీ ద కౌ బై ఫ్రీకౌట్స్. సో ఇది మనకి బడ్జెట్లోనే వచ్చింది. మనం తీసుకున్న రూమ్ కూడా చూపిస్తాను. సో ప్రాపర్టీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ఇది ఎంట్రన్స్. సో స్ట్రైట్గా ఉండేది రిసెప్షన్. అండ్ దీస్ ఆర్ ది ప్లేసెస్ ఫర్ నావిగేషన్స్. డన్ విత్ ద చెక్ ఇన్ ఫార్మాలిటీస్. దా ఇట్రా ఫస్ట్ రూమ్కి వెళ్దాం. దా డాడీ కమ్ హియర్. లోక్షి కమ్. అస్సలు ఎందమాట. బాయ్ లోక్షిత. పడిపోద్ది చూసుకో. సో మేము తీసుకున్నది పూల్ హెవెన్. మేము ఉండే స్టే ఇది మాకు 10,000 అయింది పర్ 1 డే. లైక్ 1 PM చెక్ ఇన్ అండ్ 11 AM చెక్అవుట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. బోటింగ్ ఈజ్ ఇంక్లూడెడ్, బ్రేక్ఫాస్ట్ అండ్ what else, the dinner also included, and boating is free of cost also. Yes, so this is the one, our stay, pool heaven. And ఇది ఒక ఎంట్రీ, ఇది కూడా స్టే ఏదో కాటేజెస్. అండ్ దట్స్ ద వ్యూ. ఇది మా ప్రైవేట్ పూల్ ఇది, అందుకే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది this is the property. నా వచ్చే త్వరగా వచ్చే. రెస్టారెంట్కి వచ్చాం. ఇదే రెస్టారెంట్ లంచ్ చేయడానికి. సో లంచ్ నాట్ ఇంక్లూడెడ్. సో రెస్టారెంట్ లంచ్ చేసేసి చూద్దాం. రిలాక్సింగ్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్. ఇప్పుడే క్లైమేట్ అయితే చల్లబడుతుంది. థండర్ స్టార్మ్స్ కూడా వస్తున్నాయి. రెయిన్ పడితే ఇంకా అదిరిపోద్ది. ఇక్కడ వాటర్ ఫ్లో కూడా పెరిగింది. చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. చుట్టూ గ్రీనరీ, నో సిటీ, నో ట్రాఫిక్, కంప్లీట్లీ ఆఫ్ ఫ్రమ్ ది వర్క్, ఫుల్ స్ట్రెస్ రిలీఫ్. చెప్పు ఇంకా. బాగా చేస్తున్నాను స్విమ్మింగ్ అని చెప్పు. నాకు స్విమ్మింగ్ వచ్చేసిందని చెప్పు. Wow, wow, come on, let's go swimming. Yes. బీచ్ అక్కడ బీచ్ ఉంది, చాలా బాగుంది. స్విమ్మింగ్ చేసే డాడీ, కమాన్. yes 1 2 3 jump. wow అది అటు ఇటు తిప్పేసింది అనుకో. స్ట్రైట్ అంటే వెళ్ళిపోతాను. ఇటు పద, అలా వెళ్ళొచ్చేద్దాం. చూడు. హాయ్. పెడల్ బోటింగ్, పెడలింగ్, కార్డియో. వావ్, సన్సెట్ అదిగో.
సన్సెట్ అవుతుంది. ప్యాడలింగ్ బోటింగ్ చేస్తున్నాం. పెడల్ బోట్స్, ప్యాడలింగ్ ఇట్. చూసారా చుట్టూ మౌంటైన్స్, ఇట్లా వాటర్ లేక్, అగ్నివరం. అండ్ చూడండి ఎంత బాగుందో వ్యూ. నాకైతే ఊటీలో ఇలాగే ఉంటుంది బోటింగ్, పెడలింగ్, సేమ్ అదే గుర్తొస్తుంది. అంతే బాగుంది. నానా స్పీడ్గా నడిపే, కారు స్పీడ్గా నడిపే. వెరీ గుడ్. అయిపోయిందా? గేమ్స్ ఆడుకుందామా? గో డాడీ, అక్కడికి వెళ్ళి. కమాన్. Come on. Lokshita bowling, Shravani batting. Come on. That's a wide ball. Batsman unable to play that ball. Batsman literally struggling to play that ball. Nice bowling, Lokshita. Thank you. One more ball. Come on. Lot a ball. Lovely ball that is. సో మా రూమ్ టూర్ చూద్దామండి. మేము ఉండేది పూల్ హెవెన్ P003. ఇది ఎంట్రన్స్. సో మనకి ఎంట్రన్స్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంది. సో దిస్ ఇస్ ద స్విమ్మింగ్ పూల్ అండ్ సిట్అవుట్ ఏరియా. అండ్ ఇది మనకి రూమ్ ఎంట్రన్స్. సో ఇట్స్ ఎ స్మాల్ రూమ్, స్మాల్ అండ్ బ్యూటిఫుల్ రూమ్. జస్ట్ ఎ బెడ్, ఏసీ అండ్ కాఫీ పెట్టుకోవడానికి, కాఫీ, టీ అన్నీ ఉన్నాయి. యూ హ్యావ్ ఎ ఫ్రిడ్జ్ దేర్ అండ్ దట్స్ ఇట్. ఇక్కడ ఒక మిర్రర్ అండ్ వార్డ్రోబ్ అండ్ దట్స్ ద బాత్రూమ్. అంతే, ఒక స్మాల్ స్వీట్ రూమ్ ఇది. దట్స్ ఇట్. సో మనకి వ్యూ ఉంది, స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంది ఇక్కడ. అండ్ వీ హ్యావ్ అదర్ వ్యూ దేర్. అండ్ ఇక్కడ నుంచి ఒక వ్యూ. సో ఈ రూమ్ వచ్చేసి మనకి 10,000 పడింది ఆఫ్టర్ నెగోషియేషన్. సో ఇంక్లూడింగ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్తో కలుపుకొని మనకి 10,000 పడింది. అండ్ మనకి సన్ రైజ్ అయిపోయింది ఆల్రెడీ. సో సన్ మనకి వచ్చేసింది. సో ఈరోజు చెక్అవుట్. ఓకే. వావ్, సూపర్ సన్ రైజ్. ఎక్కుదాం. అలాగే నాన్న, చాలా బాగుంది కదా. అక్కడ బోట్ ఉంది, బోట్ ఎక్కేద్దామా మనం? కింద. గుడ్ మార్నింగ్ డాడీ. ఏంటిది? వావ్, ఎంత బాగుందో కదా. ఫైనలీ చెక్అవుట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ రామప్ప టెంపుల్. ఇక్కడ నుండి 40 minutes చూపిస్తుంది. లోక్షి, లెట్స్ గో. బాయ్ చెప్పి. బాయ్.
ఇప్పుడు రైట్ను రామప్ప అనే ఊరు వచ్చాము. ఇక్కడ మనకి చాలా ఫేమస్ అయిన రామలింగేశ్వర స్వామి ఆలయం, యునెస్కో గుర్తించిన మాన్యుమెంట్ ఇది. సో అక్కడికి వచ్చాం. లక్నవరం నుండి 20+ చూపించింది, లైక్ హాఫ్ అన్ అవర్. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. సో హాఫ్ అన్ అవరే చూపించింది. సో అక్కడికి వచ్చాం. రామప్ప దేవాలయం, కాకతీయ రుద్రేశ్వర శ్రీ రామప్ప దేవాలయం. సో దీని చరిత్ర ఏంటో తెలుసుకుందాం. వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్. టైమింగ్స్ వచ్చేసి 6 AM to 6 PM. ఇది దీని యొక్క హిస్టరీ. కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ జాబితాలో లిఖించబడినది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న సాంస్కృతిక మరియు ప్రాకృతిక సంపద. వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఈ టెంపుల్ ప్లేస్ దక్కించుకుందండి. సో లెట్స్ గో ఇన్ సైడ్. ఈ చెట్టు చూసారా, 2 చెట్లు వచ్చినట్టున్నాయి. ఎంత పెద్దగా ఉందో టెంపుల్ చూడండి, హ్యూజ్, చాలా పెద్దది. ప్లేస్ కూడా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అందుకనే మా హెరిటేజ్ లిస్ట్లో ప్లేస్ దక్కించుకుంది. చాలా హ్యూజ్ టెంపుల్, సూపర్ ఉంది. ఇది టెంపుల్ దగ్గర నుంచి వావ్ బాగుందో. Look at the carvings. చాలా ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి పైకి ఎక్కాం. అదొక చిన్న టెంపుల్ అనుకుంటా, చూద్దాం. దిస్ ఇస్ ద ఎంట్రీ. దిస్ ఇస్ ద ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్. సూపర్. దర్శనం చేసుకున్నాం. లోపల స్వామివారు ఉన్నారు. స్వామివారు నందీశ్వరుడు. చూడండి, సీ ద కార్వింగ్స్ ఎంత బాగా చెక్కారు. ఇది నందీశ్వర్ నుండి వ్యూ, గుడి డైరెక్ట్ గుడి. ఇది నందీశ్వరి ఫ్రంట్ లుక్. అండ్ ఇక్కడ నుండి ఇది గుడి డైరెక్ట్. ఇది గుడి. ఇది వచ్చేటప్పుడు రిటర్న్లో కొనుక్కోండి. నెక్స్ట్ 1000 స్తంభాల గుడికి వచ్చాం. 1000 పిల్లర్స్ టెంపుల్. రైట్ నో వరంగల్లో ఉన్నాం. లంచ్ చేసేసి వరంగల్లోనే అరణ్య థీమ్ రెస్టారెంట్ అని బాగుంది, అందులో లంచ్ చేసేసి మీకు కనిపిస్తుంది కదా 1000 పిల్లర్స్ టెంపుల్ సెంటర్లోనే ఉంది. ఫస్ట్ టైం వస్తున్నా, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఇందాక చూసినట్టు రామప్ప టెంపుల్ స్టైల్లోనే ఉంది, ఆర్కిటెక్చర్ స్టైల్. సో లెట్స్ గో ఇన్సైడ్. సో దిస్ ఈస్ 1000 పిల్లర్స్ టెంపుల్, వరంగల్. వరంగల్ వచ్చేసాం, రిటర్న్ వెళ్తున్నాం హైదరాబాద్కి. సో ఆన్ ది వే వరంగల్లో హాల్ట్ అయ్యాం.
వాంటెడ్ టు కవర్ 1000 Pillars టెంపుల్. ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం, ఫర్ ది వెరీ ఫస్ట్ టైం వస్తున్నా. సిమిలర్ స్టైల్ అంతా, ఇందాక రామప్ప మనం టెంపుల్ చూసుకున్నాం కదా, అదే స్టైల్లో ఉంది. బట్ స్టోన్ ఇస్ డిఫరెంట్, ఇది డిఫరెంట్ స్టోన్. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. చూడు నాన్న. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. నెక్స్ట్ మనం శ్రీ భద్రకాళి దేవస్థానం వచ్చామండి. ఇది చూసారు కదా, వరంగల్లోనే చాలా ఫేమస్ టెంపుల్. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 1 అండ్ 3 to 8:30. సో ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ఫైనలీ రిటర్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్. దట్స్ ది ఎండ్ ఆఫ్ ది ట్రిప్, షార్ట్ ట్రిప్. 1 డేలో వి కవర్డ్ వరంగల్, హన్మకొండ అండ్ లక్నవరం అండ్ రామప్ప టెంపుల్. సో okay guys, hope you like it, our video. Thank you so much. Bye bye.